సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, న్యూస్ అఖండ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు కస్తూరి శ్రీధర్ గారి కంటే తీవ్రంగా బెదిరింపులకు గురి అవుతున్న మరికొందరు కూడా యూట్యూబ్లో ఉన్నారు. కస్తూరి శ్రీధర్ గారికి మన హిందూ సమాజం అండగా నిలబడడంతో పాటు బెదిరింపులకు గురయ్యే నిజమైన హిందువులు ఎవరికైనా మనం మద్దతుగా నిలబడడం బాధ్యత. అయితే కస్తూరి శ్రీధర్ గారికి బయటి శత్రువు నుండి బెదిరింపులు ఎదురవుతుండగా కొందరికి అంతఃశత్రువుల నుండి బెదిరింపులు ఉంటున్నాయి. అసలు ఇప్పుడు ఒక కుట్రపూరిత వ్యవస్థ అంతర్గతంగా రూపొందింది అని అనిపిస్తోంది. ఇది హిందువులను ఏ విధంగానూ ఒక్కటి కాకుండా ఉంచేందుకు హిందూ సమాజంలో చీలికకు నిరంతరము ప్రయత్నిస్తూ ఉంటుంది. హిందూ సమాజం ఒక్క తాటిపై నడిస్తే రాజకీయంగా భాజపా బలపడుతుందనే అంచనాతో తెర వెనుక నుండి ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది. అందుకోసం సోషల్ మీడియాలో, అందున యూట్యూబ్లో హిందూ ఆధ్యాత్మిక వేత్తల రూపంలో పనిచేస్తూ ఉంటుంది. హిందువులలో చీలిక తీసుకుని రావడానికి అత్యంత అనువైన మార్గం బ్రాహ్మణులపై ద్వేషం వ్యాపింపజేయడం, విషం కక్కడం. ఆ తర్వాత శంకరాచార్యుల పీఠాధిపతులపై చులకన భావం కలిగించడం. ఈ పనిలో కొంతవరకు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు విజయం సాధించాయి అనిపిస్తోంది. నేను గమనించినంత వరకు గోవింద సేవ, అమరకొండ రాముడు, విపి రెడ్డి ఛానళ్లు ఇబ్బందికరమైనవి. గోవింద సహాయం పేరు మారుస్తున్నాను, కాపీరైట్ స్ట్రైక్ కొట్టే అవకాశం ఉన్న కారణంగా గోవింద సహాయం అసత్యభామ ఎలియాస్ బల్పు భామ అయితే తన ప్రత్యర్థుల వ్యక్తిగత వివరాలు తెలుసుకుని వ్యక్తిత్వ హననానికి వెనుకాడదు. ఆమె కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో బలమైన సంబంధాలు ఉన్నాయని ఒక వీడియోలో చెప్పుకున్నది. ఈ మధ్యకాలంలో ఆమె హిందూ కార్యకర్తలను హిందూ మతోన్మాదులుగా చిత్రీకరిస్తూ ముస్లింలకు మంచి కితాబునిస్తూ వీడియోలు చేసింది. మరోవైపు మన ప్రవచనకారులను తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె మన శాస్త్రాలలో కొన్నింటిని చాలా దారుణంగా వక్రీకరించి తనకేది తోస్తే అదే శాస్త్రం అన్నట్టుగా వీడియోలు చేసేస్తోంది. ఈమె ధోరణి వల్ల హిందూ సమాజానికి కలగగల నష్టాన్ని నివారించడానికి ఉగ్ర భార్గవ సేన అనే ఛానల్ నడుం బిగించి ఆమె తప్పుడు వీడియోలపై సత్యాసత్యాలను వివరిస్తూ లైవ్ వీడియోలు చేసింది. ఆ ఛానల్ క్రియాశీలకంగా వ్యవహరించే శ్రీ సంతోష్ కుమార్ శర్మ గారిని ఒక వ్యక్తి ఫోన్లో చంపేస్తానని బెదిరిస్తూ మాట్లాడిన కాల్ రికార్డింగ్తో ఆయన ఒక వీడియో కూడా పెట్టారు. వాళ్ళ లైవ్ వీడియోలలో పాల్గొనే మహిళలకు కొందరు అక్రమ సంబంధాలు అంటగడుతూ అశ్లీలంగా, అసభ్యకరంగా కామెంట్లు పెడుతుంటారు. ఇలా మహిళలకు రంకు అంటగట్టడంలో బల్పు బామది అందవేసిన చెయ్యి. ఉగ్ర భార్గవ సేన ఛానల్ వారి లైవ్ వీడియోలలో పాల్గొన్న కొందరి ఇళ్లకు గూండాలు కూడా వెళ్లారని మరో లైవ్లో వాళ్ళు చెప్పారు. అయితే వాళ్ళ అదృష్టం ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ను కొత్తగా మారిన అడ్రస్కు మార్చకుండా ఉండడం వల్ల కష్టం నుండి తప్పించుకున్నారు. ఇలా ఇంటి మీదకు గూండాలను పంపడాన్ని ఖండిస్తూ, నిరసిస్తూ హిందూ ధర్మ క్షేత్రం ఛానల్ నిర్వాహకులు తమ ఛానల్లో ఒక వీడియో చేశారు. 2 వారాల క్రితం భరతవర్ష యూట్యూబ్ ఛానల్లో బల్పు బామ అనుసరిస్తున్న నీచమైన పద్ధతులపై ఆమెను పరోక్షంగా ఉద్దేశించి ఆమెను గంజాయి మొక్కతో పోలుస్తూ దువ్వాడ శివప్రసాద్ గారు కూడా ఆయన చేసిన ఒక వీడియోలో ఆమె ధోరణిని అనేక విధాలా ఖండిస్తూ ఆమె తన ప్రత్యర్థులపైకి గూండాలను పంపడం గురించి ధైర్యంగా ప్రస్తావించడం గమనించవలసిన విషయం. వీళ్ళు ఇప్పటికే హిందూ సమాజానికి చీడ పురుగుల్లా తయారయ్యారు. వీళ్ళను అదుపు చేయలేకపోతే హిందూ మతానికి, సమాజానికి బయటి శక్తుల కంటే ఎక్కువ కీడు జరగగలదు. భారత్ మాతాకి జై.